హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి ట్రెండింగ్లో ఉన్న లవ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. బ్యూటీ అంటే నీకున్న బ్యూటిఫుల్ ఫేస్ కాదు, నీకున్న మంచి మనసు కూడా. ప్రేమనే తోటలో వేల మాటల్ని కోసా. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. మీకు ఆల్ మెటీరియల్ దగ్గర XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత మీ ఫోన్లో ఉన్న ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను చెప్తాను ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎలైట్ మోషన్ని ఓపెన్ చేశాను. కింద ఉన్న ప్రాజెక్ట్స్ లేదా టెంప్లెట్స్ పైన క్లిక్ చేస్తే పైన అప్లోడ్ XML ఫైల్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే మన గ్యాలరీ ఓపెన్ అవుతుంది. నేను ఇచ్చిన బ్యూటిఫుల్ ఫేస్ మహి 839 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఆ తర్వాత కరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేయండి. ఫస్ట్కి వచ్చి ఇప్పుడు లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి లిరికల్ వీడియోని తీసుకోండి. సెకండ్ బీట్ మార్క్ దగ్గరికి రండి, 3.11 సెకండ్ల దగ్గరికి. లిరికల్ వీడియోని క్లిక్ చేసి పైన ఉన్న 3 డాట్స్ పైన క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆడియో చేయండి. ఆడియో బయటకు వస్తుంది. ఇప్పుడు లిరికల్ వీడియోని క్లిక్ చేసి రైట్ సైడ్ కట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ దాకా లిరిక్స్ ఉంటాయి, ఇక్కడ నుంచి మనకి ఫొటోస్ పెట్టాలి కాబట్టి కట్ చేయండి రైట్ సైడ్కి. తర్వాత చివరి నొక్కి పట్టి లిరికల్ వీడియోని ఈ మ్యూజిక్ని చివరకు పెట్టేయండి. అయిపోయింది కదా. ఇప్పుడు ఫొటోస్ పెడదాం అన్ని బీట్ మార్కులకి. దానికోసం డబుల్ బీట్ మార్క్ ఉన్న దగ్గరికి వచ్చేయండి. ఇలా వచ్చేసి ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ దగ్గరకు వెళ్ళండి. డీటెయిల్డ్గా చెప్తాను. ఓకే, 1 by 1 చూద్దాం. ఓకే, ఫస్ట్ బీట్ని తీసుకున్నా, 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టా. నెక్స్ట్ బీట్ మార్క్కి వచ్చి కట్ చేసా. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో, ఇలా అన్ని ఫొటోస్ని బీట్ మార్కులకు పెట్టి కట్ చేస్తాను. అయితే మీలో చాలామంది ఎలైట్ మోషన్ కావాలని అడుగుతున్నారు. నా దగ్గర అయితే ఒకటి ఉందండి, అది నేను వాడుతున్నదే పనిచేస్తుంది, బాగానే ఉంది. సో అదేంటంటే ప్రో వెర్షనే కానీ మోడ్ ఏపీకే. సో కాబట్టి మీకు ఇష్టం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. ప్రాపర్గా అయితే పనిచేయదు, చాలా బగ్స్ అయితే ఉన్నాయి. టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో పెట్టాను, చూడండి. మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఓకే, ప్రతి ఫోటోని యాడ్ చేస్తున్నాను. జాయిన్ అయిన వాళ్ళకి పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది, గుర్తుంచుకోండి. ఫొటోస్ అన్నీ పెడుతున్నాను, బీట్ మార్క్కి కట్ చేస్తున్నాను. మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. తక్కువ ఫొటోస్ ఉంటే పెట్టినవే పెట్టుకోండి, ఏం కాదు. ఎక్కువ ఫొటోస్ ఉంటే ఎక్కువ పెట్టుకోండి, అది మీ ఇష్టం అండి. ప్రతి ఫోటోని మాన్యువల్గా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. యాడ్ చేస్తూ కట్ చేస్తున్నాను. ప్లస్ మీడియా. ఓకే, పెట్టిన ఫోటో కూడా పెట్టుకోవచ్చండి, నో ప్రాబ్లం, అది మన ఇష్టం. అది ప్లస్ మీడియా, ఇంకొక ఫొటోస్ అన్నీ యాడ్ చేశాను. బీట్ మార్క్కి కట్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ 2 ఎఫెక్ట్స్ ఉంటాయి, ఒకటి కాదు 2 ఉంటాయి. ఎఫెక్ట్ పైన క్లిక్ చేయండి, ఫస్ట్ దాని మీద ఇది క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. కాపీ అయింది కదా. ఫస్ట్ 4 ఫొటోస్ని నొక్కి పట్టి ఐ సింబల్ దగ్గర సెలెక్ట్ చేసుకోండి. ఈ 4 ఫొటోస్ని చేసాక లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. టైమర్ని కలర్ని ఆఫ్ చేయండి. మిగతా అవన్నీ గ్రీన్లో ఉంటాయి, ఇవి 2 వైట్లోనే ఉంటాయి. ఆఫ్ చేస్తే పేస్ట్ పైన క్లిక్ చేయండి. యాడ్ అయిపోయింది. ఈ 4 ఫొటోస్ని ఒకసారి చూసుకొని ఫొటోస్ ఏమన్నా అడ్జస్ట్మెంట్ కలితే మిడిల్లోకి పెట్టుకోండి. మళ్ళీ ఎఫెక్ట్ 2 దగ్గరికి రండి. దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసిన తర్వాత ఈ 4 ఫొటోస్కి ఎఫెక్ట్స్ పెట్టారు కదా, ఈ 4 వదిలేసి మిగతా ఫొటోస్ ఉంటాయి, మిగతా 12 ఫొటోస్ని టిక్ చేసుకోండి. ఫస్ట్ 4 వదిలేసి మిగతా 12 ఫొటోస్ని టిక్ చేసుకోండి. చేసిన తర్వాత లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కి టైమర్ని కలర్ని ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. ఇవి 2 ఆఫ్ చేయండి, వైట్ కలర్లోకి వస్తాయి. పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇప్పుడు ఎక్కడ పక్కన టచ్ చేసి ప్రతి ఫోటోని క్లిక్ చేసి పక్కకి పోతే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి అన్ని ఫొటోస్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. చేశారు కదా. ఒక్కసారి ఫస్ట్కి వచ్చి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంటుంది. ఇంకంతే, సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ ఫుల్ బిట్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.